తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జ్ఞానవానికి మేము మనసారా ప్రేమతో పలికే ఆహ్వానం. సాముయేలు మొదటి గ్రంథం ఆఖరి అధ్యాయానికి మనం వెళ్ళేసరికి రెండు ప్రధాన విషయాలని మనం గమనిస్తున్నాము. ఒకటి, దావీదు ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిగా, ఒక సైనిక అధికారిగా, యుద్ధాలలో విజయాన్ని పొందే వ్యక్తిగా, యావే దేవుని చేత శక్తిని, బలాన్ని పొందిన వ్యక్తిగా ఎదగటం మనం చూస్తూ ఉన్నాము. దానికి ఉదాహరణగా మనము 26వ అధ్యాయం నుంచి చూసుకుంటూ వెళ్ళినట్లయితే, ఏ క్షేత్ర దగ్గరకు, ఏ బృందముల దగ్గరకు, ధనముల దగ్గరకు దావీదు వెళ్ళి వారి పక్షాన ఉంటున్నాడు, వాళ్ళందరూ కూడా విజయం సాధిస్తున్నారు. చివరికి దావీదు అంటే భయపడే రీతిలో కూడా ఆ చిన్న చిన్న రాజులు, ప్రభువులు భయపడుతున్నారు. ఒకవేళ అతను మన దగ్గరకు వచ్చినట్లయితే మన యొక్క అధికారం పోయి అతడు మనలని నేలమట్ట పెట్టి ఆయనే రాజు, ప్రభు అవుతాడేమో అన్నటువంటి భయపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా మరి దావీదు నెమ్మదిగా ఒక మంచి బలమైన యుద్ధవీరుడిగా, సామంతుడిగా, మరి ఏ బృందము తరపున ఆయన యుద్ధం చేస్తున్నాడో వాళ్ళు విజయం పొందటం చూస్తున్నాము. రెండవదిగా మనము సౌలుని యొక్క పతనం చూస్తున్నాము. ఒక్కొక్కటిగా సౌలు యొక్క పతనము చివరిలో సాముయేలు 31వ అధ్యాయానికి వెళ్ళేసరికి సౌలుని యొక్క మరణం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రెండు విషయాలని ఆఖరి రోజున మనం మొదటి సాముయేలు గ్రంథం ఆఖరిలో మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాము. మొదటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే 27వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఇతర చిన్న చిన్న రాజులు, పరిపాలకులు దావీదుకి ఆశ్రయం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు దావీదుకి ఎదురుగా వెళ్ళినట్లయితే వారు తట్టుకోలేరు అనే భయం చేత దావీదుకు తోడైనటువంటి బలము, శక్తి, యుద్ధవీరుడిగా ఎదిగి ఉన్నాడు కాబట్టి అతనికి భయపడి వాళ్ళు ఆశ్రయం ఇస్తున్నారు. మరి 27వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉన్నాము. గాదు రాజు దావీదునకు ఆశ్రయము ఇచ్చి ఉన్నాడు. అదే అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, దావీదు ఫిలిష్తీయుల ప్రభువులకు సామంతుడవుట. ఈ విధముగా మరి దావీదు, అతని అనుచరులు అప్పటికి ఆయనకి ఒక సైన్యము అతనితో పాటు చేరుకున్నారు. కాబట్టి అతనికి కూడా ఈ చిన్న చిన్న రాజులు, ప్రభువులు ఆశ్రయం ఇస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలలో వారు మరి ధైర్యముగా స్థావరం ఏర్పరచుకుంటూ ఉండగలుగుతున్నారు. అదే విధముగా ఆ సామంత రాజులకు, ప్రభువులకు యుద్ధము జరిగినప్పుడు వాళ్ళ తరపున పోరాడి యుద్ధములో విజయము సంపాదిస్తున్నాడు. వాళ్ళ తరపున సైనిక అధికారిగా ఉండి వాళ్ళ తరపున పోరాడి యుద్ధములో గెలిచినట్టు మనం చూస్తూ ఉన్నాము. దానికి కారణం ఏమిటంటే మనం మొదటి సాముయేలు గ్రంథములు అనేక సార్లు ఆలకిస్తూ ఉన్నాము. దావీదుని యొక్క యుద్ధ విజయము వెనుక ఇంటి దగ్గర నుంచి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు సౌలు 1000 మందిని సంపాదించును, కానీ దావీదు 10,000 మందిని సంపాదించను కదా అనేటటువంటి గానము, మాట, వాక్యము
అలా 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 ప్రబలి ప్రబలి ముందుకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల నుండి ఇతర రాజులకు అందరికీ కూడా ఆ వార్త చేరింది. కాబట్టి దావీదు రాజు అంటే వారందరిలో భయము ఏర్పడింది. దావీదు చాలా బలవంతుడు అని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర సైన్యముగా ఆయన సమూహముగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయనతో మంచి చేసుకొని పరిపాలించే వాళ్ళు ఉన్నారు. ఆయనతో యుద్ధానికి ఎవరు కూడా తల పెట్టడానికి భయపడుతూ ఉండేవారు. ఫిలిష్తీయులు ఇలా దొరలు కూడా మరి దావీదుని వారి దగ్గర ఉంచుకోవటానికి భయపడుతున్నారు. ఏమో మాకేమైనా ముప్పు వాటిల్లుతుందేమో, మమ్మల్ని ఏం చేస్తావు, కాబట్టి మేము మీకు ఆశ్రయము ఇవ్వలేము, కాబట్టి మీరు మీ ప్రాంతానికి వెళ్ళు, మమ్మల్ని విడిచిపెట్టేసి అని వారు భయపడుతూ ఉన్నారు. వారు ఎప్పటికైనా వారికి ఏమైనా హాని కలుగుతుందేమో అని. కానీ ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళు ఎవరికి కూడా దావీదు ఎటువంటి నష్టాన్ని కీడును చేయలేడు. ఇక పైపెచ్చు వాళ్ళ తరపున యుద్ధము చేసి వాళ్ళకి విజయం చేకూర్చి చేస్తూ ఉండేవాడు. చివరికి హమిల్కీలు పైన మరి దావీదు పోరాటం చేసి వాళ్లకు కావలసినంత కొంత స్థలాన్ని మరి పశువులను కొంత సొమ్మును ఆ సైన్యం కూడా ఉండటం కోసం ఆ విధంగా తాను నిలబెట్టుకుంటూ తమ యొక్క క్షేమంగా ఉండటానికి అవకాశం ఏర్పడింది. ఈ విధముగా దావీదు ఒక స్థిరపడినటువంటి నాయకుడిగా, కానీ సౌలు దగ్గరకు వెళ్ళి ఉండటానికి ఇష్టము లేక సౌలు కూడా దావీదు అంటే ఇష్టపడటం లేదు. దావీదు అంటే భయపడుతున్నాడు. కాబట్టి దావీదు చిన్న రాజుగా లేదా చిన్న నాయకుడిగా తన మందతో తన సైనికులతో తాను జీవించే స్థితికి రావటం మనం చూస్తూ ఉన్నాము. 2వ సాముయేలు గ్రంథములో దావీదుని యొక్క జీవితం కొనసాగింపు అయిన విధంగా రాజు అవుతాడు, గొప్ప పరిపాలన కూడా అవుతాడు. అవన్నీ విషయాలు 2వ సాముయేలు గ్రంథములో ఇక్కడ చూస్తాము. ఇక్కడితో 1 సాముయేలు గ్రంథములో దావీదు యొక్క ప్రస్తావన పూర్తి అవుతుంది. ఇక మరి సౌలు సంగతి ఏమిటంటే అని ఆలోచించినట్లయితే, సౌలు యావే దేవుని దృష్టిలో అనేక తప్పిదాలు చేశాడు. యావే దేవుని యొక్క మాటని ధిక్కరించాడు. తన ఇష్టం వచ్చినట్లుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధములో విజయం సాధించినప్పుడు మరి యావే యొక్క మాటను మీరి, సాముయేలు ప్రవక్త యొక్క మాట మీరి వచ్చినట్టుగా మరి అధికార గర్వంతో కావచ్చు, తన ఇష్టం వచ్చినటువంటి ఆలోచన విధానం కావచ్చు, సాముయేలు మాటను పెడచెవున పెట్టాడు. యావే దేవుని యొక్క మాటను పెడచెవున పెట్టాడు. యుద్ధానికి వెళ్ళే సమయంలో అర్పించే అర్పణలు, యుద్ధము నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా మరి యావే దేవుడిచ్చిన నియమాలు ఏమీ పాటించకుండా ఉన్నటువంటి కారణాల చేత మరి సౌలు యావే దేవుని యొక్క ప్రేమను దూరం చేసుకున్నాడు. యావే దేవుని యొక్క రక్షణను దూరం చేసుకున్నాడు.
యావే దేవుని యొక్క మందలను దూరం చేసుకున్నాడు. ఈ విధముగా అతనిలో తదుపరి అసూయ, ద్వేషం పెరిగి తన తరువాత ఎంపిక కాబడిన దావీదును కూడా అనేక సార్లు దుష్టత్వంతో, దౌశ్యముతో చంపే ప్రయత్నాలు చేశారు. దావీదు సౌలుని ఎన్నోసార్లు విడిచిపెట్టేసి ఇంకా దావీదును చంపే ప్రయత్నంలోనే అతని జీవిత కాలమంతా ఉన్నాడు. కాబట్టి యావే దేవుని యొక్క ప్రశంసని పోగొట్టుకొని ఉన్నాడు. అంతేకాకుండా మనము చూసినట్లయితే చాలా విచారదగ్గ విషయం ఏమిటంటే, ఈ సౌలు యావే దేవుని యొక్క కృపను, అదే విధముగా సామెయేలు ప్రవచన వాక్యాన్ని అన్నీ దూరం చేసుకొని మరి యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితులు అతడు ఒక మాంత్రికురాలి దగ్గరకు వెళ్తున్నాడు. ఎంత దీన పరిస్థితి, నీచ పరిస్థితికి వెళ్ళాడు మనం చూస్తూ ఉన్నాము. యావే దేవుడిని అడగవలసిన వాడు ప్రవక్త అయినటువంటి సామెయేలు ద్వారా తెలుసుకోవలసిన వాడు, యావే దేవుడు మాట్లాడితే గ్రహించవలసిన వాడు ఆ యొక్క భక్తుడు. మరి ఇదిగో ఒక మాంత్రికురాలి దగ్గరకు వెళ్ళి మరి నేను ఎలా వెళ్ళాలి, ఏమి చెయ్యాలి అని సంప్రదించటానికి వెళుతున్నాడు. ఆమె కూడా భయపడుతుంది. యావే దేవుని చేత అభిషేక్తుడైనటువంటి ఈ సౌలు నా దగ్గరకు వచ్చి ఇలా అడగటం అని ఆ మాంత్రికురాలు భయపడుతూ ఉంటుంది. అయినా సరే మరి ఇదిగో సామెయేలు సౌలును హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు చేసింది తప్పు. యావే దేవుని యొక్క మాటను విడిచిపెట్టేసము. యావే దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీవు ఆలకించలేదు. ప్రవక్తగా సామెయేలుగా నేను చెప్పిన హెచ్చరికను కూడా నీవు దూరం చేసుకున్నావు. ఇదిగో చివరికి నీవు ఈ మాంత్రికురాలి దగ్గరకు వచ్చి అడిగే పరిస్థితి వచ్చింది. నీవు ఇశ్రాయేలులను యావే దేవుడు ఇశ్రాయేలుల ఫిలిష్తీయుల చేతికి అప్పగించబోతున్నాడు. నీవు నీ బిడ్డలు కూడా మరణిస్తారు. మరి ఇశ్రాయేలు సైన్యంను తప్పక ఫిలిష్తీయులు వశం చేసుకొని ఇశ్రాయేలు ఓడిపోతున్నారు అనే మాటని స్పష్టముగా సామెయేలు చెప్తూ ఉన్నాడు. సామెయేలు సౌలుతో చెప్తున్నాడు. ఆ విధంగానే మనం చివరిలోకి ఉన్నట్లయితే ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలో మనము చూసినట్లయితే 31వ అధ్యాయము సామెయేలు గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ యుద్ధంలో గెలిపైతే సౌలు యుద్ధంలో మరణిస్తూ ఉన్నాడు. అప్పుడు సైనికులు మరణిస్తూ ఉన్నారు, అంగరక్షకుడు మరణిస్తున్నారు, అతని కుమారులు కూడా మరణిస్తున్నారు. సౌలు మరి ఇదిగో ఇతరుల చేత సున్నతి పొందని వాళ్ళ చేత చంపబడటానికి ఇష్టము లేక చివరికి యుద్ధములో ఓడిపోతున్న సందర్భములో తన కత్తితోనే తాను పొడుచుకొని చనిపోతున్నాడు. అది చూసినటువంటి అంగరక్షకుడు కూడా అతడు తన కత్తితో పొడుచుకొని చచ్చిపోతున్నాడు. అంగరక్షకుడు కుమారులు 3 కూడా చనిపోయారని వాక్యం మనకు తెలియజేస్తుంది. 31వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఇటువంటి ఘోర పరాజయానికి ఎవరు మరణానికి సౌలు పరిస్థితి తెచ్చుకున్నాడన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా మనం గమనించాలి. యావే దేవుని ఇచ్చినటువంటి ఆ యొక్క రాజరికాన్ని, ఆ యొక్క పరిపాలన వీళ్ళు ఈ సౌలు దౌర్జన్యంతో వాడుకున్నాడు. యావే దేవుని యొక్క మాటను పరిచయన పెట్టాడు. మరి
అతనికి అనుగుణంగా ఆయన ఈ నష్టాన్ని కూడా తెచ్చుకొని తన యుద్ధంలో ప్రాణాన్ని పోగొట్టుకోవటం, తన కుమారుడు ఇశ్రాయేలు ప్రజల యుద్ధంలో ఓడిపోవటం, తన కుమారులు కూడా యుద్ధంలో ఓడిపోవటం చూస్తూ ఉన్నాము. మరి తదుపరి సాముయేలు 2వ గ్రంథములో దావీదుని యొక్క విషయం కొనసాగించటం చూస్తూ ఉన్నాము. కావున ప్రభువు మనకిచ్చిన అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకుని బిడ్డలుగా దీవించమని అడుగుదాం, ప్రార్థించుదాము. ప్రభువా, నీవు ఎంపిక చేసుకున్న బిడ్డలను ఆత్మ వలన అభిషేకించిన గురువులను, దేవుని యొక్క సేవలో అంకితమైనటువంటి మఠవాసులను, మీ విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్న క్రైస్తవులను అనేక విధాలుగా మీరు దీవిస్తూ ఉన్నారు. మా అందరినీ ఉన్నతంగా ఉంచాలని కోరుతూ ఉన్నారు. మాకు కొన్ని నియమాలను, ఆదేశాలను ఇస్తున్నావు. కానీ ఆ నియమాలను, ఆ యొక్క ఆదేశాన్ని పడిచెవి పెట్టి మా ఇష్టం వచ్చినట్టుగా దౌత్యముతో, దౌర్జన్యముతో ప్రార్థించి వినాశనాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి మాకు రాకుండా నీ హెచ్చరిక వాక్యాన్ని వినగలిగేటువంటి వాక్యానుసారంగా నడుచుకునేగలిగినటువంటి వాక్యాన్ని యొక్క సారాంశాన్ని దానికి అనుగుణంగా పరిపాలించగలిగే కృపను, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.